హలో అండి. ఇవాళ అయితే నేను కిచెన్ గట్టు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇది క్లీన్ చేయకైతే 3-4 డేస్ అయిందండి. సమ్మర్ అయితే వచ్చేసింది. కొంచెం యాక్టివ్గా పనులు చేసుకుంటాం అనే టైంకి నాకేంటో అండి అసలు అన్ఎక్స్పెక్టెడ్గా 3-4 డేస్ నుంచి ఫుల్ జలుబు అయితే చేసింది. ఎండాకాలంలో జలుబు చేయడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ దట్టు నాకు కూడా కొంచెం చాలా నీరసంగా ఉంటున్నట్టు అనిపిస్తుంది. సో నేనైతే క్లీన్ చేయలేదు. ఇవాళ ఫ్రైడే కాబట్టి ఇంకా నేను గబగబా అయితే నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. దీని తర్వాత నేను సగ్గుబియ్యం గంజి కూడా చేసుకుని తాగుదాము, కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుందని అయితే అనుకున్నాను. ఇది పని మొత్తం అయిపోయాక అది కూడా చేసుకోవాలండి. పిల్లలిద్దరూ స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇవాళ. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం టిఫిన్ అయితే తినేసి ఈ పని అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పుడు ఇంకా లంచ్కి అయితే ఏమీ ప్రిపేర్ చేయలేదు. ఈ పని అయిపోయాక బ్యాక్ టు బ్యాక్ అన్నీ 1 బై 1 చేసుకుందాంలే అన్నట్టు ఇంక ఇదైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ అక్కడ ఏమీ రైస్ పార్టికల్స్ కానీ ఇంకేవి వంట చేసినవి ఏం లేకుండా చూసుకుంటుంటే మనకు బొద్దింకలు కూడా కొంచెం తగ్గుతాయండి. ఇంకా ఎండాకాలం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బొద్దింకలు పెడదైతే నాకు లేదు. చలికాలంలో అయితే అండి ఎక్కడ నుంచి వచ్చేస్తాయో ఏంటో అసలు. అక్కడ గ్యాస్ కింద కూడా గ్యాస్ ఆ పైప్ కింద కూడా ఉంటాయండి. ఆ గ్యాస్ స్టవ్ కింద కూడా నాకు అసలు విసుగు వచ్చేస్తుంది ఆ కాక్రోచెస్తో అయితే. నేను ఫస్ట్ సబీనా పౌడర్ మొత్తం వేసి అయితే వాళ్ళ చేత్తో అనుకొని మరి రుద్దుకొని వేసేసుకుంటున్నానండి. దీంతో మనకు సబీనా పౌడర్తో అయితే మనకు గ్లాస్ రఫ్గా ఉంటుంది కాబట్టి దాని మీద ఆయిల్ గిన మనకు త్వరగా వచ్చేస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా కింద ప్లాట్ఫామ్ మొత్తం అయితే బాగా స్టీల్ బ్రష్ తీసుకుని అయితే రుద్దేసుకున్నాను. నేను ఇక్కడ చిన్న బకెట్ చూస్తున్నారా అండి, చిన్న బుల్లి బకెట్ రీసెంట్గానే తీసుకున్నాను. నేను జెప్టో నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఆ రోజు ఏంటో హౌస్ హోల్డ్ ఐటమ్స్ అనేసి పెట్టాడండి 50% ఆఫ్. నాకైతే జస్ట్ 55 రూపీస్కే వచ్చింది. నేను అది మరి ఎందుకులే అన్నట్టుగా ఒకటే ఆర్డర్ చేశానండి. అది అంత బాగా క్వాలిటీగా ఉందంటే ఇంకొకటి అయితే ఆర్డర్ పెట్టుకునేదాన్ని. మరి అది వచ్చాక మరి వెంటనే అయితే చూశాను. చూసే లోపల అప్పుడే అయిపోయింది. ఈ చిన్న దాంట్లకైతే ఈ బకెట్ అయితే మనకు బాగా యూజ్ ఉంది. మొక్కలకి కూడా మన వాటర్ పోయడానికి కూడా మనకు తీసుకెళ్ళడానికి మిద్దిపై క్యారీ చేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుందండి. నాకైతే అది చాలా బాగా నచ్చింది. నేను ఇంకా సబీనాతో అయితే ఒకసారి రుద్దేశాను కదా, ఇప్పుడు మళ్ళీ లాస్ట్ టచ్ లాగా కొంచెం జిఫీ లిక్విడ్ అయితే వేసి మొత్తం ఇంకొకసారి అయితే అలా రుద్దేస్తున్నానండి. ఇంకా అయిపోయింది. ఇంకా వాటర్ వేసేసి మొత్తం గట్టు మొత్తం ఒకసారి వైప్ చేసేయాలి. ఇంకా వైప్ చేసేసాక ఇంకా మనకు అయితే క్లీన్ అయిపోతుంది. నాకైతే మా రెహమాన్ స్కూల్ నుంచి వచ్చి ఆ గ్యాప్లో అయితే ఇంక ఇదే సరిపోతుందండి. ఎప్పుడు ఏదో ఒక పని. ఈరోజు ఇది ఉంది, రేపు ఇంకా వేరేది ఉంటుంది, లేదంటే బట్టలు మడత పెట్టడం అంట, అది ఏదో ఒక పని అయితే ఉంటుందండి. జస్ట్ ఆ 2 అవర్స్ 3:30 వరకు అన్నా పెట్టుకోరు. ఇక్కడైతే ప్రీ ప్రైమరీ స్కూల్ వరకు కూడా పిల్లలకి అందరికీ అయితే 12:30కి అంతా వదిలేస్తారు. అందరు పేరెంట్స్ కూడా ఇదే బాధ అండి. ఆ 2 అవర్స్ మనం స్నానం చేసి మనం ఇంట్లో వంట చేసుకొని వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేయాలి. జస్ట్ ఆ 2 అవర్స్ అయితే మనకు అలా ఏదో మనకు రెస్ట్ అని అనుకుంటాం కానీ ఓకే పని అయిపోయింది అని అలా చూసే లోపల 12 అవుతుంది. ఇంకెళ్ళి గబగబా వాళ్ళని అయితే 12:30కి అంతా తీసుకొని వచ్చేయాలి. ఇది వాష్ చేసేటప్పుడు నేను సబీనా అయితే వేశాను కదండి, కొంతమందికి అయితే కాని వాళ్ళకైతే హ్యాండ్స్ రఫ్గా అయిపోతాయి. నాకు కూడా కొంచెం రఫ్గా ఉందయింది. నేను ఇది వర్క్ అయిపోయాక కొంచెం మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకున్నాను. ఓకే, మీరు కూడా యూస్ చేసేటప్పుడు సెన్సిటివ్ స్కిన్ అయితే కొంచెం ఏదైనా గ్లౌజెస్ అయితే వేసుకొని యూస్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే గట్టయితే ఇంకా క్లీన్ అయిపోయిందండి. ఇంక ఇది అయిపోయాక ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేయాలి. ఇంకా కుకింగ్ అయిపోయాకైతే ఇవాళ ఫ్రైడే కదండి, ఇంకా దట్టు ఈరోజు రంజాన్లో ఫస్ట్ ఫ్రైడే. సో ఇవాళ అయితే కొంచెం స్పెషల్, ఇంకొంచెం ప్రేయర్ అది ఇది అయితే చేసుకోవాలి. ఇంకా ఈవినింగ్ వరకు అయితే నాకు తెలిసి ఇంకా ఫుల్ బిజీ ఉంటుందండి ఇవాళ షెడ్యూల్. మీకు ఈ క్లీనింగ్ వీడియో అయితే నచ్చినట్లయితే జస్ట్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను మోను వ్లాగ్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.